ఇదయ్యా ఇది కోరుకుంది నాగార్జున దగ్గర నుంచి. ఇది అంటే లైక్ నువ్వు ఎంత పెద్ద పెద్దగా అరిచావనో, ఎంత పెద్ద పెద్దగా తిట్టేసావనో, బూతులు తిట్టేసావని కాదు, క్వశ్చన్ చేయాలా. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే క్వశ్చన్ చేయరా? క్వశ్చన్ చేయాలా? బయట మేమే క్వశ్చన్ చేస్తున్నాం, మీరేంటి సార్ భయపడేది? అది అడిగారు చూడండి, మామూలు కూడా కదా. ఆ ప్రోమో చివరిలో అసలు ఒక అమ్మాయి ఎక్స్ప్రెషన్ పెట్టుద్ది, మీరు సరిగ్గా గమనిస్తే. ఏంది నాగార్జున అడిగాడా? మామూలు కాదు కానీ ఇట్లా అంటది. దానికోసం కొట్టండి అయ్యా మీరు లైక్, ఎడ్డా పెడా కొట్టండి అయ్యా లైక్. అది అడగాలి. ఎవరు తప్పు చేసినా క్వశ్చన్ చేయాలి. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే భయపడిపోతాయి. అట్లా క్వశ్చన్ బరాబర్ చేయాలి. లాస్ట్ వీక్ మిస్ అయింది, ఈ వీక్ అసలు ఆ డైలాగ్ ఉంది చూడు, ఆఖరి డైలాగు, నవ్వుతో నా భవిష్యత్తు, అది కావాల్సింది. అలా చెప్తే అప్పుడు నోరు కంట్రోల్లోకి వస్తుంది. లేకుంటే ఏడొస్తుంది నోరు కంట్రోల్లోకి? రారు కదా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అట్ట అమ్మాయి మీద. భలే అడిగారు సార్. ఈ ఒక్క విషయంలో అప్రిషియేట్ చేసేస్తాను మిమ్మల్ని. సో మీరు కూడా నన్ను అప్రిషియేట్ చేయడానికి లైక్ చేయండి ఈ వీడియోని అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ప్రోమో గురించి మాట్లాడుకుందాం. ప్రోమోతో పాటు ఇంకా చాలా మాట్లాడుకుందాం. ఫస్ట్ ప్రోమో గురించి మాట్లాడుకుందాం. నేషన్ వాంట్స్ టు నో వై కట్టప్ప కిల్డ్ బాహుబలి ఒకప్పుడు. ఇప్పుడు బిగ్ బాస్ ఆడియన్స్ వాంట్స్ టు నో కళ్యాణ్ తనుజాని ఎందుకు నామినేట్ చేయాలనుకున్నాడు, అతని వర్షన్ ఏంటనేది. ఇమాన్యుల్ ఎలా అయితే కోరుకున్నాడో, సో మెజారిటీ ఆడియన్స్ కూడా అలాగే తెలుసుకోవాలనుకుంటున్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉండొచ్చు, నాకు ఒక ఒపీనియన్ ఉండొచ్చు, మీకు ఒక ఒపీనియన్ ఉండొచ్చు. బట్ కళ్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అనేది తెలియాలి. అక్కడ మిస్ అయింది, ఇక్కడ నాకు సార్ అడిగాడు. ఇప్పుడు మౌనమే సమాధానంగా మిగిలిపోతాడా, లేకుంటే తన వర్షన్ తను చెప్తాడా అనేది చూడాలి. సో ఏం చెప్పుంటాడు అనేది మనం గెస్ చేయడం కూడా అనవసరం. ఎపిసోడ్ చూస్తే క్లారిటీగా చెప్పచ్చు మనం, ఓకేనా. బట్ ఏం మౌనం మాత్రం సమాధానంగా ఉండకూడదు. అలా సమాధానంగా ఉంటే మెడలో వేసిన బోటు నిజమని నమ్మాల్సి వస్తుంది కళ్యాణ్ది. సో అది జాగ్రత్తగా కళ్యాణ్ చూడాలి ఖచ్చితంగా. నెక్స్ట్ ఫస్ట్ రమ్య గారితోనే మొదలు పెడతాం. రమ్య గారికి మాధురి గారికి పడట్లేదు, క్లియర్గా అర్థమైంది. ఇంతకు ఒక వీడియో చేశాను, ఎవరు రమ్య ఎలిమినేట్ అయినప్పుడు ఒక్కొక్కళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చెప్పా. మాధురి గారి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చెప్పాలనుకుంటున్నా. ఇప్పుడు రమ్య ఎలిమినేట్ అయిపోయింది, నా జోలికి వస్తే రమ్య ఎలిమినేట్ అయిపోయిందేమో అని కూడా ఫీల్ అవ్వచ్చేమో. బట్ రమ్య ఉండుంటే బాగుండేది. నేను ఏదైతే అనుకున్నానో బిగ్ బాస్ చెడదొబ్బాడు అసలు. ఆ అమ్మాయిని ఉంచవలసింది బిగ్ బాస్, అప్పుడే కదా గొడవలు జరిగేవి. నెక్స్ట్ వీక్ భలే ఉండేది అసలు. హౌస్ 50 రోజులు అయిన సందర్భాన అక్కడ కొన్ని ట్యాగ్స్ పెట్టారు. ఇదే కావాల్సింది, ఈ శనివారం కావాల్సింది, అల్లటప్ప శనివారం కాదు, ఇలాంటివి కావాల్సింది. ప్రతి వీక్ ఇలాంటివే కావాలి. అంటే టూ మచ్ ఎగ్జైట్ అవుతున్నానని కాదు నేను, బట్ అక్కడ ఏవైతే బోర్డ్స్ పెట్టారో అలాంటి బోర్డ్స్ పెట్టాలి. ఇప్పుడు ఈ వీక్ అది పెట్టారు, నెక్స్ట్ వీక్ ఫేక్ ఆర్ రియల్, ఆ తర్వాత సేఫ్ గేమ్ ఎవరు, ఇలాగ రకరకాలుగా ఇలాంటివి పెట్టాలి. ఒక కంటెస్టెంట్ ఇంకొక కంటెస్టెంట్ మీద, హౌస్ మేట్స్ మీద అభిప్రాయం ఏంటనేది చెప్పాలి. లేకుంటే లోపల అందరూ సేఫ్ గేమ్ ఆడేస్తూ ఉన్నారు. ఆయన ఎవరు బంధాలు బంధుత్వాలు కలుపుకుంటారు. ఇలాంటివి పెడితే కానీ నామినేషన్స్కి లీడ్ అవ్వదు. నెక్స్ట్ అసలు హౌస్లో హార్మోని అనేది కొంచెం హీట్ అవ్వదు. ఇది కావాలి అంటున్నాను నేను. సో రమ్యతోనే మొదలు పెట్టమంటారు. రమ్య మాధురి గారికి ఇస్తే ఫేక్ బాండ్ అని చెప్తారు. సో రమ్య గారు సో హౌస్లోకి వచ్చినప్పుడు ఏదైతే చేయకూడదు, బాండ్స్లోకి వెళ్ళకూడదు, ఏదైతే కరెక్ట్ కాదన్నారో ఈమె ఇప్పుడు ఆమె అదే బాండ్స్లోకి వెళ్తున్నట్టు అనిపించింది సార్, నాకెందుకు అది ఫేక్ అనిపిస్తుంది అని చెప్పారు. విచ్ ఈస్ కరెక్ట్, మనం కూడా అదే అనుకుంటా ఉన్నాం. మాధురి గారు తనుజ గారితో ఉండడం అనేది ఫేక్ బాండ్. సో తనుజ గారు మాధురి గారితో అలాగే ఉంటున్నారు, మాధురి గారు తనుజ గారితో అలాగే ఉంటున్నారు, ఫేక్గానే ఉంటున్నారు. సో ఎస్పెషల్లీ మొన్న జరిగిన మాటలు ఏదైతే ఉన్నాయో, రమ్య గారు మాధురి గారి తర్వాత ఆ అమ్మాయి నామినేట్ చేసిన పోదురా, అనవసరం, అమ్మాయితోనే ఉంటే పోయింది అని రమ్య గారికి మాధురి గారు ఏదైతే చెప్పారో అది చెప్పిన తర్వాత ఇంకా పిక్చర్ క్లియర్ వచ్చింది. బట్ కొన్ని సిచ్యువేషన్స్లో 1, 2, 3 సిచ్యువేషన్లు చూసుకుంటే రమ్య నిజంగా మాధురి గారు తనుజ గారి కోసం నిలబడ్డారు. 1, 2 సిచ్యువేషన్లో నిన్న కొంచెం ఎమోషనల్ అవ్వడం కానీ అమ్మాయి పడిపోయిన తర్వాత, సో మొన్న ఒక సిచ్యువేషన్లో అమ్మాయి కోసం నిలబడటం కానీ, నిన్న కెప్టెన్ అవ్వడం కోసం అమ్మాయి కోసం ఒక 2, 3 సిచ్యువేషన్లో కరెక్ట్గానే జెన్యూన్గానే ఉన్నారనిపించింది. బట్ నార్మల్గా ఆ బాండింగ్ ఏదైతే ఉందో, సో ఓవరాల్గా బయట నుంచి చూస్తే అది కొంచెం ఫేక్గానే అనిపిస్తుంది. లిటరల్లీ ఎవరి అవసరాల కోసం వాళ్ళతో ఉన్నారు, ఓకేనా. అంతే తప్పితే అది నిజమైన బాండింగ్ కాదు అని చెప్పి తెలుస్తూ ఉందన్నమాట. సేమ్ అదే చెప్తా ఉంటారు. అప్పుడు నాకు సార్ నువ్వు ఆమెతో డిస్కస్ చేసావని అడిగితే లేదు సార్ అంటది. అయినా మరి నీకు ఎందుకంటే నాకు అది అయినా ఫేక్ అని అనిపిస్తుంది సార్ అంటే, మారిపోయి ఉండొచ్చే అభిప్రాయాలు అంటే నాకు ఫేక్ అని అనిపిస్తుంది సార్ అని. నిజంగానే ఫేకే. కాకపోతే ఈ అమ్మాయి ఏంటంటే, ఈ అమ్మాయి దాన్ని క్వశ్చన్ చేసే విధానం సరిగ్గా క్వశ్చన్ చేయాలి. మీరు నాతో ఎందుకు ఉండట్లేదు, మీరు నాతో ఎందుకు మాట్లాడట్లేదు, మీరు నాతో ఎందుకు కలవట్లేదు మీరు అని చెప్పి ఈ అమ్మాయి నాతో మీరు ఎందుకు బాండింగ్ పెట్టుకోవట్లేదు, నాతో ఉన్న బాండింగ్ని మీరు ఎందుకు వదులుకుంటున్నారు అన్నట్టు నిన్న లైవ్లో మాట్లాడింది అమ్మాయి. సో ఇప్పుడు ఆ అమ్మాయి ఫేక్ బాండింగ్ గురించి మాట్లాడుతుంది. అంటే హౌస్లోకి వచ్చినప్పుడు మాధురి గారు ఈ అమ్మాయితో బాగున్నారు ఫస్ట్ వీక్ అంతా.
కొంచెం కొంచెంగా తర్వాత తనుజ గారు వైపు వెళ్ళారు. సో అవసరం కోసం వైపు వెళ్ళారు కదా అని చెప్పి అనుకుంటుంటే అప్పుడు ఈ అమ్మాయి ఏమనుకుంటుంది, ఓకే జస్ట్ ఆమె ఏదో ఉంటుందంటే ఉంటుంది కానీ అనుకుంది. ఎప్పుడైతే ఈ అమ్మాయిని దూరం పెట్టిందో సో తనుజాని ఈ అమ్మాయి టార్గెట్ చేసింది కాబట్టి రమ్య, సో మాధురి గారు ఈ అమ్మాయిని దూరం పెట్టారు అని చెప్పి రమ్య అనుకోవడంలో కూడా తప్పులేదు. సో అందుకని రమ్యకి అది ఫేక్గా బాండ్గా కనిపించింది, విచ్ ఇస్ రియల్. అలాంటి అమ్మాయిని బయటికి పంపించేస్తున్నారు. బిగ్ బాస్కి బుద్ధి ఉండాలి, మనం ఏం చేస్తాం దానికి. నెక్స్ట్ తనుజ వెళ్ళి మ్యానిపులేట్ అని చెప్పింది, అక్కడ రీజన్ చెప్పలే కానీ రమ్యకి మ్యానిపులేట్ అని వేసింది. ఆబ్వియస్లీ ఇంకా రమ్య గారు ఆ వీడియోస్ ఏదైతే చూపెట్టారో ఆ వీడియో పరంగా అవ్వచ్చు, లేకుంటే నార్మల్గా అంటే ఈమె మంచిగా ఉంటుంటే కాబట్టి సో అందరి దగ్గరికి వెళ్ళి ఈ రమ్య వేరే వాళ్ళ గురించి వేరేగా చెప్పడము, మ్యానిపులేట్ చేయటము, డెమోన్కి రితు గురించి వేరేలాగా చెప్పడము, సో ఇవన్నీ మ్యానిపులేట్ చేయటమే కదా. సో మేబీ ఇలాంటి రీజన్ ఏమన్నా చెప్పుండొచ్చేమో అని అనుకుంటా ఉన్నాను. నెక్స్ట్ డెమోన్ ఇమ్మెచ్యూర్ ఇచ్చాడు కళ్యాణ్కి. డెమోన్ ఫైనల్లీ నోరు తెరిచాడయ్యా. నోరు తెరిచి కళ్యాణ్కి చెప్పాడు. నేను ఇదే చెప్తుండే, ఇది జరిగి ఎప్పుడో రాము కెప్టెన్ అప్పుడు జరిగింది ఇది. దాని తర్వాత రాము కెప్టెన్ అయిన తర్వాత మళ్ళీ కళ్యాణ్ కూడా కెప్టెన్ అయ్యాడా. దాని తర్వాత మళ్ళీ 2 వారాలు జరిగిపోయాయి. రాము తర్వాత ఇంకొక వారం జరిగింది, దాని తర్వాత ఇంకొక వారం జరిగింది, 2 వారాలు జరిగిపోతున్నాయి. ఇప్పటికీ కూడా దీనికి ప్రాపర్గా దీని గురించి అసలు ఎవరు మాట్లాడుకోవాలా అసలు, అంటే లైక్ కళ్యాణ్ దీని గురించి వినాలని అనుకోవట్లేదా, అంటే లైక్ కళ్యాణ్ నాకు వీళ్ళు లేకుంటే కళ్యాణ్ వీళ్ళని ఇంకా ఇలాగే ఒక ఏదైతే లేబుల్ వేసాడో ఆ లేబుల్ మీద అలాగే ఉంచాలని అనుకున్నాడో తెలియట్లేదు. కానీ వీళ్ళు చెప్తున్న మాట అసలు కళ్యాణ్ వినలేదు. మొన్న నామినేషన్స్లో ఏదైతే సాయి శ్రీనివాసు కళ్యాణ్ నామినేట్ చేస్తూ నిన్ను బ్యాక్ స్టాప్ చేసిన వాళ్ళని కూడా నువ్వు క్షమించేసి నువ్వు ఉంటున్నావు ఇక్కడ హౌస్లో, దానికంటే నాకు ఇమ్యూనిటీ తీసేయడం నీకు అంత గొప్ప విషయం అన్నట్టు తెలియకుండానే కళ్యాణ్కి ఎలివేషన్ ఇచ్చాడు మన సాయి. అది చూసి అవును కదా, కాకపోతే వాళ్ళ నాకు ఫ్రెండ్స్, నేను నమ్మాను అని చెప్పి కళ్యాణ్ తరగతి దానికి కొంచెం ఎలివేషన్ ఇచ్చుకున్నాడు. బట్ ఆ రోజు సిట్యువేషన్ ఏంటి, అది అసలు బ్యాక్ స్టాపింగ్ చేయటమా కాదా అంటే విచ్ ఇస్ నార్మల్ ప్రాసెస్. అది బ్యాక్ స్టాపింగ్ చేసిన ప్రాసెస్ కాదు, అది చాలా రెగ్యులర్గా వెళ్ళిన ప్రాసెస్ అది. సో ఎందుకంటే అప్పటికే మళ్ళీ చెప్తుంటే ఆ రోజు కూడా చాలా చెప్పాను, కళ్యాణ్ 3 సార్లు చెప్తాడు ఆ టైంలో, నాకు రితు అంత క్లోజ్ కాదు, నాకు తనూజ తర్వాత శ్రీజ తర్వాత ప్రియా, వీళ్ళు ముగ్గురే నాకు క్లోజ్, ఫస్ట్ ప్రియా తర్వాత శ్రీజ తర్వాత తనూజ, నేను ఎప్పుడు అమ్మాయిని ఫ్రెండ్ అనుకోలేదు, డెమోన్ కూడా నాకు ఫ్రెండ్ అని చెప్పి డెమోన్ గురించి చెప్పారు తప్పితే సో ఈ అమ్మాయి గురించి ఎప్పుడు చెప్పలేదు. సో ఈ అమ్మాయిని డెమోన్ అడిగినప్పుడు డెమోన్కి కళ్యాణ్ క్లోజా రితు క్లోజా అంటే రితునే క్లోజు కాబట్టి సో ఖచ్చితంగా రితు చెప్పింది చెయ్యాలి. ఆ తర్వాత ఆ సిచ్యువేషన్ మనం క్లియర్గా ఆ రోజు ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో అక్కడ కళ్యాణ్ కొంచెం ఎమోషనల్గా ట్రిగ్గర్ అయ్యాడు అంతే, తప్పితే అక్కడ ప్రత్యేకంగా డెమోది తప్పు రితుది తప్పు అని చెప్పడానికి లేదని చెప్పి ఆ రోజు చాలా గట్టిగా చెప్పాను, 2-3 సార్లు చెప్పాను. ఇప్పుడు కూడా అదే ఉంటుంది కాబట్టి ఒపీనియన్ కూడా. సో డెమోని ఇక్కడ అదే చెప్తుండే, సార్ నేను ఆ రోజు ఏదో జరిగిపోయింది, తప్పో ఒప్పో జరిగిపోయింది సార్, తప్పో కరెక్టో జరిగిపోయింది, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చెయ్యాలనుకుంటుంటే వినట్లేదు సార్. మళ్ళీ మొన్న కూడా బ్యాక్ స్టాపింగ్ అని చెప్పి మోసం చేసామంటాడు, బ్యాక్ స్టాపింగ్ అంటాడు, అది అంటూనే ఉంటున్నాడు సార్, అసలు మీరు చెప్పేది వినట్లేదు సార్ అని చెప్పి డెమో ఇది కూడా చాలా సాఫ్ట్ టోన్ అని చెప్తారు. డెమోని ఏదో బాధగా కళ్యాణ్ మా మాట వినట్లేదు అన్న బాధలో చెప్తారు తప్పితే కొంచెం అగ్రెసివ్ టోన్లో చెప్పాలి బేసిక్గా. అంటే నా తప్పు లేదు అయినా కానీ మమ్మల్ని ఇలా అంటున్నాడు, అది ప్రాసెస్ కదా సార్ అదే అని చెప్పి ఇంకొంచెం బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడేమో ఎపిసోడ్లో, చూడాలి. బట్ అట్లీస్ట్ తన వైపు నుంచి తన వర్షన్ చెప్పాడు, అంతవరకు గ్రేట్. దానికి ఇమ్మెచ్యూర్ అనడం సో కరెక్టే, ఎందుకంటే లైక్ వినట్లేదు కదా, అది ప్రాసెస్. యాక్చువల్లీ ఆ ప్రాసెస్ని అలాగే ఉంటుంది కూడా, ఓకేనా. ఇప్పుడు తర్వాత సింపుల్ అబ్బా, దాని తర్వాత అదే కళ్యాణ్ అమ్మాయి తనూజాకి సపోర్ట్ చేయకుండా నెక్స్ట్ తర్వాత పూల్ టాస్క్ బెడ్లో పడుకున్నప్పుడు శ్రీజాకి సపోర్ట్ చేసుకున్నాడు కదా, తన కోసం నిలబడిన అమ్మాయికి సపోర్ట్ చేయకుండా ఎందుకు, అక్కడ ప్రాసెస్ వేరేలాగా ఉంది, అక్కడ సపోర్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి సో తనూజా కాకుండా శ్రీజాకి సపోర్ట్ చేసుకున్నాడు. సేమ్ అక్కడ ఆ సిట్యువేషన్లో కూడా అంతే, అది ఒక రకమైన సిట్యువేషన్. సో రితును కాపాడుకోవటం కోసం సో తను చేశాడు అక్కడ, అదనమాట. సో అది అర్థం చేసుకోవాలి కళ్యాణ్, అది అర్థం చేసుకోలేకపోతున్నాడు అని చెప్పి ఈ అబ్బాయి బాధ. దాని తర్వాత నెక్స్ట్ వచ్చరికి నామినేషన్ స్లిప్ కోసం అప్పుడు అడుగుతారయ్యా, నామినేషన్ స్లిప్ కోసం ఇమాన్యుల్ని అడిగావు కదా అని. అంటే యాక్చువల్గా దీని తర్వాత ఇమాన్యుల్ ఇచ్చాడు ఫ్లిప్పర్ అని ఇమాన్యుల్ ఇచ్చాడు. ఇక్కడ వచ్చింటుంది ఆ డిస్కషన్, ఖచ్చితంగా ఇమాన్యుల్ అదే చెప్పుంటాడు. ఇప్పుడు ఇమాన్యుల్ ఏంటంటే తనూజతో మళ్ళీ క్లోజ్ అయిపోయాడు. ఇప్పుడు తనూజతో క్లోజ్ అయిపోయాడు కాబట్టి సో ఇమాన్యుల్ టార్గెట్ ఆబ్వియస్లీ కళ్యాణ్ అవుతాడు. మనం 4th వీక్లో ఏదైతే గేమ్స్ జరిగాయో 5 స్టార్స్ రానప్పుడు సో అప్పుడు కూడా కళ్యాణ్ని తనుజ దగ్గర బ్యాడ్ చేయాలని చెప్పి లేదా కళ్యాణ్ గురించి నెగిటివ్గా దివ్య అండ్ ఇమాన్యుల్ చెప్తున్నారు, నిన్ను వాడుకుంటున్నాడు, నిన్ను అది ఇది అని. సో అప్పుడు అమ్మాయి నమ్మలేదు. సో ఇప్పుడు ఆ అమ్మాయితో మళ్ళీ కలిసిపోయాడు కాబట్టి, ఇప్పుడు అమ్మాయితో మొన్న గొడవ అయింది కాబట్టి సో ఇమాన్యుల్
కళ్యాణ్తో కలిసి కళ్యాణ్ ఆ అమ్మాయిని నామినేట్ చేస్తే అమ్మాయి సెల్ఫ్ డౌన్ అయితే మోరల్గా తగ్గిపోతుంది, సో ఆడియన్స్ లిస్ట్లో నెగిటివ్ అవుతుందని చెప్పి ఇది ట్రై చేశారు. ఇప్పుడు మళ్ళీ వచ్చేసరికి ఇటుపక్క మళ్ళీ అప్డేట్స్ వచ్చాయి, అమర్దీప్ వాళ్ళు ఏదో చెప్పున్నారు. సో దాని తర్వాత మళ్ళీ అమ్మాయితో క్లోజ్ అయిపోయాడు తనూజతోటి. సో ఇప్పుడు ఇమాన్యుయల్ టార్గెట్ ఎవరు నెక్స్ట్? ఇది కనీసం తనూజ వైపు నుంచి తనూజకి చెప్పిన మాట ఏదైతే చెప్పాడో నేను కళ్యాణ్ ఎక్స్పోజ్ చేద్దాం అనుకున్నాను నీ దగ్గర అది ఇదని, సేమ్ అదే పాయింట్ ఇక్కడ కూడా మళ్ళీ. అంటే అక్కడ ఏదైతే తెలుసుకోవాలనుకున్నాడో అసలు ఏం చెప్తాడని, సో అక్కడ మిస్ అయింది కాబట్టి ఇక్కడ మళ్ళీ నామినేట్ చేసి సేమ్ అదే ఫ్లిప్పర్ చేశాడు. సో ఇలాగా అది ఇదని. కాకపోతే ఇక్కడ కళ్యాణ్ మరి ఏం చెప్తాడో మరి, అంటే లైక్ మనం రోజు మాట్లాడుకుంటున్న పాయింటే. నేను 2 పేర్లు చెప్పాను సార్, అతను ఒకటే స్లిప్ ఇచ్చాడు, బట్ దీన్నే హైలైట్ చేస్తున్నాడు అని ఈ మాట చెప్తాడా చెప్పడా కళ్యాణ్? చెప్పకుండా జస్ట్ ఈ పాయింట్ ఒక్కదాని మీదే స్టిక్ అనే మాట్లాడతాడా? అండ్ నాకు సార్ కూడా సేమ్ క్వశ్చన్ అడిగాడు చూసారా, ఇమాన్యుయల్కి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఇమాన్యుయల్కి అసలు కనీసం క్వశ్చన్ కూడా చేశాడు లేదా నాకు సార్. ఆ అబ్బాయి 2 పేర్లు చెప్పాడు కదా, నువ్వు ఎందుకు ఆ అబ్బాయి ఫ్లిప్పర్ అని అంటున్నావు? 2 పేర్లు చెప్పాడు, ఆ 2 పేర్లలో ఇద్దరిని కూడా నామినేట్ చేయలేదు కదా, ఇద్దరు లోపలికి వచ్చేసారు, నామినేషన్స్లోకి వచ్చాడని చెప్పి 3వ వ్యక్తిని నామినేట్ చేశాడు కదా, దాంతో నీకేం ప్రాబ్లం వచ్చింది? మీ అమ్మ నామినేట్ చేశాడు, ఇదంతా అడుగుతాడా నాకు సార్ అడగడా ఎపిసోడ్లో? లేకుంటే స్ట్రైట్ అవే ఏదైతే ఇమాన్యుయల్ చెప్పిన పాయింట్ మీద స్టిక్ అని కళ్యాణ్ క్వశ్చన్ చేస్తాడని చూడాలి. అదే పాయింట్ మీద కళ్యాణ్ కానీ క్వశ్చన్ చేస్తే నాకు సార్ కూడా మ్యానిపులేట్ అయిపోయాడేమో ఇమాన్యుయల్ దెబ్బకి అని అనిపిస్తుంది నాకైతే. చూడాలి ఏం జరిగింది అనేది. నెక్స్ట్ ఫౌల్ మౌత్ రితు అయ్యా వచ్చిందయ్యా. రితు చెప్పింది ఇచ్చి, సార్ నేలకేసి కొడతాను, ఇష్టం వచ్చేట్టు మాట్లాడతాను, నువ్వు అది ఇది హౌస్లోకి ఎందుకు వచ్చావు అది ఇది ఇలాంటివన్నీ మాట్లాడారు సార్, అవన్నీ కరెక్ట్ కాదు అని చెప్పి అంటే, సో అప్పుడు మాధురి గారిని అడుగుతారనమాట. సార్ మాధురి గారు ఆఖరిసారి చెప్తున్నా, మాధురి గారు ఆఖరిసారి చెప్తున్నా, ఈ నేలకేసి కొడతాను, తోలు తీస్తాను, తాట తీస్తాను ఇలాంటి మాటలంటే అప్పుడు మాధురి గారు అంటే, సార్ క్లియర్గా చెప్పాను సార్, ఇలాంటివన్నీ బయట చేస్తే అంటే లైక్ అమ్మ సుమనన్న దగ్గరికి ఇస్తానని చెప్పి తీసుకెళ్ళి డెమోన్ దగ్గరికి ఇచ్చింది సార్, అందుకని చెప్పి అలా అన్నాను, అది కూడా బయట చేస్తే ఇలాంటివి అన్నాను సార్. అంటే నువ్వు బయట తోపై ఉండొచ్చు, నువ్వు బయట తురుము ఉండొచ్చు, నువ్వు బయట చూసుకో అమ్మా, బిగ్ బాస్ హౌస్లో కాదు అని చెప్పి నాకు సార్ ఏదైతే చెప్పాడు. అంటే అప్పుడు ఆమె బయట పొలిటికల్గా తోపు అని చెప్పి ఆయన అడ్రస్ చేశాడు, నువ్వు అంత తోపు అయినా కానీ బిగ్ బాస్ హౌస్లో నువ్వు 1 ఆఫ్ ద కంటెస్టెంట్ అని చెప్పి చెప్పకనే చెప్పాడు ఇండైరెక్ట్గా. అంతవరకు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అయ్యా, సగానికి సగమైనా కానీ మాట్లాడాడు చెప్పాడు కాబట్టి అంతవరకు. ఇది ప్రోమోని దాటి మరి ఏమన్నా క్వశ్చన్స్ ఏమన్నా జరిగాయంటే ఇంకా సెకండ్ ప్రోమో కాదు, ఇది థర్డ్ ప్రోమోలో ఇంకా చాలా జరిగిందంట. అంటే లైక్ తనూజాని తిట్టారు, పొగిడారు. సో రాము విషయంలో నిన్న లాస్ట్ వీక్లో అమ్మాయి చేసింది, రాము విషయంలో వీళ్ళిద్దరు సాయి శ్రీనివాసు అమ్మాయి మాట్లాడుకున్నప్పుడు రాము వచ్చి మధ్యలో కూర్చున్నప్పుడు ఈ అమ్మాయి చాలా హార్ష్గా లేచి పక్కకు వచ్చేసింది కదా. సో దాని గురించి అడ్రస్ చేశారంటే ఎందుకు అంత చులకనగా చూస్తావు అది ఇదని. మరి ఈ అమ్మాయి ఏం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిందో తెలియాలి. దాని తర్వాత అమ్మాయిని కూడా పొగిడారంట, నువ్వు దొంగతనం చేసావు, టాస్క్ కొంచెం ఊపిరి పోసావు అన్నట్టు దాన్ని అప్రిషియేట్ చేశారంట. నెక్స్ట్ వచ్చేసరికి మన మాధురి గారికి ఇప్పుడు ఏదైతే క్లాస్ బిక్కారో సంజన గారికి కూడా సేమ్ క్లాస్. అంటే ఆ రోడ్ రోలర్ గురించి మాట్లాడారు, దాని తర్వాత మాట్లాడిన ఫౌల్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది చాలా దాని గురించి మాట్లాడారు. సుమన్ శెట్టి అన్నతోటి మిస్బిహేవ్ చేశారు కదా, సో అది కూడా మాట్లాడారు. యారగెంట్గా బిహేవ్ చేశారు కదా, మిస్బిహేవ్ కాదు, యారగెంట్గా బిహేవ్ చేశారు కదా, సో దాని గురించి కూడా మాట్లాడారు. నెక్స్ట్ ఇమాన్యుయల్ సేఫ్ గేమ్ ఆడొద్దయ్యా బాబు ఇమాన్యుయల్ అని చెప్పాడు. అంత సీన్ లేదు, సేఫ్ గేమే ఆడతాడు, మీరు చెప్పినా కూడా సేఫ్ గేమ్ ఆడతాడు. దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. మీరు చెప్తే సేఫ్ గేమ్ ఎందుకు ఆడుకుంటూ ఉంటారు సార్? కంటెస్టెంట్లో భయం ఉండదా, మనం నెగిటివ్ అయిపోతామేమో ఎందుకు వచ్చినాం కదా మనం అని చెప్పి. సో అబ్బాయికి అర్థమైపోయింది కదా, సేఫ్ గేమే ఆడతాడు. ఇప్పుడు నువ్వు ఉన్నావు టాప్ 5 దాకా వచ్చావు ఇమాన్యుయల్ అంటే, ఇమాన్యుయల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? నాకు వస్తున్న ఫీడ్బ్యాక్ బట్టి నేను టాప్ 2లో ఉన్నాను అని చెప్పి ఇమాన్యుయల్ ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడు నువ్వు టాప్ 5 వరకు ఇమాన్యుయల్ వెళ్ళగలుగుతావు అని చెప్పి ఎవరైనా చెప్పినా దీనివల్ల అయ్యి ఉంటుంది. ఓకే, నేను తనుజతో ఇలా బిహేవ్ చేయడం వల్ల ఏమైనా అయ్యి ఉంటుంది ఏమోనన్న థాట్లు ఇమాన్యుయల్కి వచ్చేసి టక్కని తనుజతో సేఫ్ గేమ్ ఆడేస్తారు ఇమాన్యుయల్. అర్థమైందా? టాప్ 2 వరకు ఉన్నావు, ఇప్పటికి కూడా స్టిల్ నువ్వు టాప్ 2 ఇమాన్యుయల్ అన్నాడు అనుకో, అప్పుడు తనుజతో గొడవ పెట్టుకుంటాడు. అలా కాకుండా నువ్వు జస్ట్ టాప్ 5కే వరకే ఉన్నావు అనుకో, ఎందుకు వచ్చిన గొడవలే అని చెప్పి సైలెంట్ అయిపోతాడు. టాప్ ఎందుకు వచ్చాడు? ఎంటర్టైన్మెంట్ ద్వారా, టాస్కుల ద్వారా వచ్చాడు. ఇప్పుడు ఆ ఎంటర్టైన్మెంట్ ఎవరి వల్ల మిస్ అవుతుంది? తనుజతో లేకపోవడం వల్ల మిస్ అవుతుంది. ఆయిషా గారు కూడా బయటకు వెళ్ళారు. ఇప్పుడు తనుజతో చేస్తేనే అది పాజిటివ్గా బయటకు వెళ్ళదు, ఇంకెవరితో చేసినా వర్కౌట్ అవ్వదు ఆ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు తనుజతో గొడవ పెట్టుకుంటే ఎంటర్టైన్మెంట్ రాదు. సో రానప్పుడు ఇమాన్యుయల్కి అదే ప్లస్, అది మిస్ అవుతుంది. అది ఇమాన్యుయల్ క్యాలిక్యులేషన్, విచ్ ఇస్ గుడ్ క్యాలిక్యులేషన్. బట్ మనం చూడడానికి ఏంటంటే సేఫ్ గేమ్ అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే తన పాయింట్ ఆఫ్ వ్యూ లేదు, అది తన గేమ్ని ఎలా ముందుకు మార్చుకోవాలన్న దాంట్లో తను కరెక్ట్గానే ఆలోచిస్తాడు అనమాట. అది లెక్క. ఫైనల్గా డెమోని గుర్తించారంట. సో అంతవరకు సంతోషం. మేబీ 3వ ప్రోమోలో ఏమైనా చూస్తారో లేదా ఎపిసోడ్లో ఏమైనా చూస్తారో, ఆ అబ్బాయి ఏదైతే ఆ జెండాల్ టాస్క్ బురదలో ఆడాడో ఆ టాస్క్ని గుర్తించారంట. అంతవరకు ధన్యవాదాలు. అలా గుర్తించి వదిలేయటం ఇంకా తప్పితే ఇంకా కెప్టెన్సీ చేసే దానికి ఏముండదు.
ఇంకా బిగ్ బాస్ అదే చెప్తాను, నాకు అలారం పెట్టుకో మరి తొక్కతా ఉంటాడు ఆ పిల్లోని లేపే సమస్య ఉండదు. ఫస్ట్ ప్రోమో వేయొచ్చు కదా. ఇప్పుడు ఆ అబ్బాయి కళ్యాణ్కి ఇమ్మెచ్యూర్ అని పెట్టి, సో అబ్బాయి వర్షన్ అబ్బాయి చెప్పింది ఫస్ట్ ప్రోమోలో వేయడు. ఎందుకు వేస్తాడు? అలారం పెట్టుకొని మరీ తొక్కుతున్నాడు బిగ్ బాస్ ఆ పిల్లోని. చిత్ నేనమ్మ జీవితం. ఆ అబ్బాయి ఏం చేశాడు తప్పు? జెండాల్ టాస్క్ ఆడాడు, అద్భుతంగా ఆడాడు, ఓకేనా. అది ఎలివేషన్లో ప్రోమోని ఇచ్చేయచ్చు కదా గట్టిగా, నువ్వు తోపు తురుమని చెప్పి. సో సంజన గారు ఇంకా సుమనన్న గురించి మాట్లాడడం అన్నీ చేస్తారనమాట. మామూలుగా ఉండదు, ప్రతిదానికి వీడియో 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 అని ప్లే చేశారంట. చాలా వీడియోసే ప్లే చేశారంట. ప్లే చేయాలి కదా. ఇంకా వీళ్ళందరూ సేఫ్ గేమ్ ఆడుతున్నారు. సేఫ్ గేమ్ ఆడకపోతే వీడియోస్ ప్లే చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళందరూ సేఫ్ గేమ్ ఆడుతున్నారు హౌస్లో. సేఫ్ గేమ్ ఆడుతున్నప్పుడు వీడియోసే ప్లే చేయాలి. వీడియోస్ ప్లే చేస్తేనే అర్థమవుతుంది. సో అదనమాట సంగతి. సేఫ్ గేమ్ని బద్దలు కొట్టడానికి నాగార్జున సార్ సుత్తెత్తుకొచ్చారేమో అని అనిపించింది. సో అది మీకేమనిపించింది? సెకండ్ ప్రోమో చూసిన తర్వాత మాధురి గారిని గట్టిగా ఇంకొంచెం గట్టిగా వేస్తారా, ఎయ్యరా? ప్రోమోలో కాదు ఎపిసోడ్లో చూస్తే మనకు అర్థమైంది. అడిల్. జై హింద్.